తలపవైతివి నీకును నాకును కలుగు చెలిమి. ఆపండి మీ లౌడ్ స్పీకర్. కాస్త పేపర్ చదవనివ్వండి. మమ్మీ మమ్మీ నాకు శోభనం చేయవా ప్లీజ్ మమ్మీ. మీ నోరు చూడు డాడీ నాకు శోభనం చేయమంటే. శోభనం కాదమ్మా, సీమంతం. కష్టపడి నెల తప్పావు కదా. ఎస్ ఎస్ సీమంతం మమ్మీ. ఆ మాట అనడానికి సిగ్గులేదు? సిగ్గులేని వాళ్ళ సంగతి అలా ఉంచు, ఉన్న వాళ్ళకి చేయొచ్చు కదా. అంటే అదే కోడలికి సీమంతం చెయ్యి. దానికా సీమంతమా? ఏ ఆ అమ్మాయికి అచ్చడా ముచ్చడా తీర్చవా? తీర్చకపోతే చస్తుందా? ఆఖరిసారిగా అడుగుతున్నాను, చేస్తావా చేయవా? చేయను చేయను చేయను. జ్యోతి చూసావా మీ అత్త? ఏం లేదమ్మా, మీ మామయ్య గారు నన్ను రాజీనామా చేయమంటున్నారు. నేను రాజీనామా చేస్తే నన్ను నమ్ముకున్న వాళ్ళందరూ ఏమైపోతారు? అయ్యో వద్దత్తయ్యా, మీరు రాజీనామా చేయకూడదు. కదమ్మా, వీళ్ళ దగ్గరుంటే నిన్ను చెడగొడతారు. టానిక్ తీసుకున్నావా? సురభి కంపెనీ వాళ్ళు సీన్లు స్పీడ్గా మార్చేసినట్టు చూసావమ్మా మేమంతా స్పీడ్గా సీన్ మార్చేసిందో. డాడీ వదినికి సీమంతం జరగాలి అంతే కదా, ఆ సీన్ నాకు వదిలేండి. మా నా కూతురు అనిపించావే. నమస్కారం. నమస్కారం అండి. నమస్కారం. ఎవరి అబ్బాయి? భారతీదేవి గారు పెద్ద కొడుకా? కాదు భారతీదేవి గారు పెళ్ళాం. అవునా, భారతీదేవి గారు మొగుడు అనుకున్నానులే. ఓన్లే 20 ఏళ్ల తర్వాత నన్ను మగాడికి అనుకున్న తొలి మహిళవి నువ్వే. నమస్కారం. ఏమిటి మంత్రుల భార్యలు, సెక్రటరీల భార్యలు అందరూ వరుసనే ఇచ్చేశారు? ఏమిటి విశేషం? చూసారా అందరినీ పిలిచి ఏమిటి విశేషం అంటున్నారు? నేను పిలిచానా? మీరు కాకపోతే మీ అమ్మాయి. నా సీమంతం అందరినీ రమ్మంటే వచ్చాం. రేఖకి సీమంతమా? అదే పెళ్లి కాని పిల్ల కడుపు ఎప్పుడొచ్చింది, సీమంతం ఏమిటా అని ఆశ్చర్యపోయాను. ఆయన మహిళా మంత్రి గారు కదా, పైగా ఉత్తమ అత్త. మరో అడుగు ముందుకేశారేమో అని అనుకున్నాను. అరుణా ఎంతైనా డ్రామా ఆర్టిస్ట్ కదా, ఏమి తెలియనట్టు నటిస్తున్నారు. అవునవును, గుడివాడ నాటక పోటీలలో ఉత్తమ నటిగా వెండి కప్పు కూడా కొట్టేసింది. అవునా? అందరూ వచ్చేసారే. పిచ్చి పిచ్చి వేషాలు వైకు. అవును మమ్మీ, నాకే సీమంతం. అయ్యో వెర్రీ, నీకు సీమంతం ఏమిటే? సీమంతం నా కూతురికి కాదు, నా కూతురు లాంటి కోడలికి. పేదింటి పిల్ల, మీరందరూ వస్తారో లేదో అనే ఈ ప్లాన్ వేశాను. అమ్మో సీన్ మార్చేసిందే. జ్యోతి ముందు మెయిన్ ఆఫ్ చేయి. నన్ను బ్రతికించుకోవాలనుకుని నీ కడుపులోని బిడ్డని నేలపాలు చేసావా? అత్త కోర్టులో ఓడిపోయావు కోడలా. నా కోడలివయ్యావు, సహించాను. ఇప్పుడు వారసుడినివ్వాలనుకుంటే ఎలా సహిస్తాను? నా మీద మీకు ప్రేమ లేదు. ఇల్లు తుడిచే మురిక్కుడ్డని నీకంటే ఎక్కువ ప్రేమిస్తాను. అది మురికిని పోగొడుతుంది, నువ్వు పట్టించావు. ఆ రోజు గ్యాస్ లీక్ చేసి నిన్ను కాపాడాను, లోకాన్ని నమ్మించాను. అది నాకు లైసెన్స్. ఇప్పుడు నేను నిన్ను చంపినా ఎవ్వరూ నమ్మరు.
అయినా నాకెందుకు ఆ పాపం? అత్త, నువ్వు నీ కొడుకు నమ్మించి నన్ను మోసం చేశారు. నన్నెంతో హింసించారు. మీరింతకింత అనుభవిస్తారు. ఇంకా ఎందుకే ఇక్కడుండి నిన్ను నువ్వు చంపుకుంటావు? ఈ పేపర్ మీద సంతకం పెట్టు, లేదంటే ఈ ఫోటో పేపర్లో పడుతుంది. లేదు, ఈ ఫోటో అబద్ధం అండి. ఈ ఫోటో అబద్ధం కావచ్చు, నిజం చేసే పవర్ మా అమ్ముకుంది. విషయం అర్థమైందిగా. ఇంకా ఆలోచిస్తున్నావేంటే పిచ్చి పెళ్ళామా? మర్యాదగా ఈ పేపర్ మీద సంతకం పెట్టు. ఇంకా ఆలోచిస్తున్నావా? లేదు, నా భర్త చచ్చిపోయాడని బ్రతకడానికి విడాకులు చాలవు. అది పసుపు తాడనుకున్నానే కానీ పాము అనుకోలేదు. నా భర్త చచ్చిపోయాడు. గర్భం పోయిందన్న బాధ కంటే నా భర్త చచ్చిపోయాడన్న ఆనందం నాకు ఎక్కువైంది. ఛీ! ఆగు, వెళుతూ వెళుతూ ఆ కార్పెట్ని చెడగొడతావా? తప్పు కదా. నీ నెత్తురు మరకలు దానిమే పడుతున్నాయి, చెడిపోతుంది కదా. నీకంటేనా? ఏమైందమ్మా? ఏమైంది? ఏం జరిగిందమ్మా? అదమ్మా, హాస్పిటల్కి పెడదాం పద. అదమ్మా, నేను భయపడ్డట్టే జ్యోతి బ్రతుకు అన్యాయం అయిపోయింది. మన అదృష్టం బాగుంది కాబట్టి చిన్న ప్రాణం పోయి పెద్ద ప్రాణం దక్కింది. అయినా నేను జ్యోతిని కనిపెట్టి ఉండమని వాళ్ళ ఇంటికి పంపిస్తే నువ్వు అసలు చేసావు. జ్యోతికి ఏమైనా జరుగుంటే ఈ జన్మలో నీ మొహం చూసుండేదాని కాదు. నన్ను క్షమించక్కయ్య. ఇతను మీ తమ్ముడే నాకు ముందే తెలుసమ్మా. అందుకే నా కోడలికి బాడీ గార్డ్గా పెట్టాను. కానీ అనుకోకుండా ఈ అవాంతరం జరిగింది. మీకు చెప్దా అనేసరికి సమయం దాటిపోయింది. అయినా వీడు మీ రేఖతో పాటు అమెరికాలో చదువుకుంటున్నాడు. జరిగింది మర్చిపోయి జరగాల్సింది చూడాలి.